ఉడతా టాలీవుడ్. అవును, టాలీవుడ్ మత్తులో ఎగిరిపోతోంది. గమ్మత్తు కిక్కులో అదే పనిగా తేలిపోతోంది. టాలీవుడ్లో 10-15 మంది డ్రగ్ ఎడిక్ట్స్ ఉన్నారని సాక్షాత్తు టాలీవుడ్ సినీ పరిశ్రమ పెద్దలే అంగీకరించారు. వీరిలో ఎక్కువ మంది యువ హీరోలే ఉన్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్లో వెలుగు చూసిన డ్రగ్స్ రాకెట్ కేసులో టాలీవుడ్కు చెందిన 3 యువ హీరోలు, 4 నిర్మాతలు, 3 దర్శకులు, ఒక ఫైట్ మాస్టర్కి సిట్ నోటీసులు జారీ చేసింది. 6 రోజుల్లోగా తమ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసులో స్పష్టం చేశారు. ఈ కేసులో నిందితులు ఎవరైనా సరే అసలు వదిలిపెట్టేదే లేదని ఖరాఖండిగా చెబుతున్నారు సిట్ అధికారులు. ఇటు తెలుగు సినీ రంగంలో ఉలిక్కిపాటు మొదలైంది. టాలీవుడ్లో 8 మంది ప్రముఖులకు నోటీసుల అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇటీవల అరెస్ట్ అయిన కెల్విన్, అతడి గ్యాంగ్ సభ్యుల విచారణ ఆధారంగా తెలంగాణ పోలీసులు జరిపిన సెల్ ఫోన్ విశ్లేషణలో సినీ ప్రముఖుల పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు తెప్పించుకుని వాడుతున్న సినీ ప్రముఖులను గుర్తించారు. వారికి నోటీసులు కూడా పంపించారు. సైకో ట్రాఫిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985లోని సెక్షన్ 67 కింద ఈ నోటీసులు పంపించారు. డ్రగ్స్ కేసులను విచారణ చేస్తున్న సెట్ ముందు 6 రోజుల్లోగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడి నుంచి ఎలా తప్పించుకుంటున్నారు, ఏ రకాల డ్రగ్స్ వాడుతున్నారనే సమాచారాన్నంతా తమ ముందుంచాలని ఆదేశాలు జారీ చేశారు. దీని ఆధారంగా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఎక్సైజ్ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. డ్రగ్స్ వాడినట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇప్పటివరకు ఈ కేసులో 3 యువ హీరోలు, 4 నిర్మాతలు, 3 దర్శకులు, ఒక ఫైట్ మాస్టర్ సెట్ నుంచి నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. ఎన్ఫోర్స్మెంట్ నుంచి నోటీసులు అందుకున్న వారిలో ఒక ప్రముఖ నిర్మాత మనవడు, ఓ ప్రముఖ గాయని భర్త, వెండి తెరపై ఒకప్పుడు విజయాలు చవిచూస్తూ ఇప్పుడు వరుస పరాజయాల బాటలో ఉన్న హీరో కూడా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటు వెండి తెరతో పాటు బుల్లితెరకు కూడా డ్రగ్స్ మత్తు పాకినట్టుగా తెలుస్తోంది. నోటీసులు అందుకున్న వారిలో బుల్లితెర ఈవెంట్ ఆర్గనైజర్ కూడా ఉన్నారు. అగ్ర హీరోల నుంచి అప్కమింగ్ ఆర్టిస్టుల వరకు డ్రగ్స్ వలయంలో చిక్కి శల్యమవుతున్నారు. డ్రగ్స్ మత్తులో చిత్తయ్య ఆ తర్వాత సినీ అవకాశాలు రాక ఆర్థికంగా చితికిపోతున్న వారు కూడా ఉన్నారు. అయితే నోటీసులు ఇచ్చి వారి పేర్లు బయట పెట్టలేమంటున్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్. నిందితుల కాల్ డేటా ఆధారంగా వారిని గుర్తించినట్టుగా చెప్పారు ఆయన. విచారణ తర్వాత వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. డ్రగ్స్ సెగ టాలీవుడ్ చిత్రసీమకు తాకడంతో పరిశ్రమ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్లో ఈ విష సంస్కృతిని కూకటి వేళ్లతో సహా పెకిలించాలని పిలుపునిచ్చారు ఇండస్ట్రీ పెద్దలు. తెలుగు చిత్ర పరిశ్రమకు పట్టిన డ్రగ్స్ చాడ్యాన్ని వదిలించడానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కదిలి వచ్చింది. టాలీవుడ్లో 10-15 మంది డ్రగ్ ఎడిక్ట్స్ ఉన్నారని అంగీకరించింది. కానీ వారి వల్ల మొత్తం ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. యంగ్స్టార్స్కి ఘాటైన వార్నింగ్ కూడా ఇచ్చారు నిర్మాత అల్లు అరవింద్. మీరు రెగ్యులర్గా చేస్తున్న ఒక 10 మంది లోపు మనుషుల్ని నేను ఉదాహరిస్తూ మాట్లాడుతున్నాను. ఈ 10 మంది పేర్లో 15 మంది పేర్లో నంబర్ నాకు కరెక్ట్గా తెలియదు, కానీ చాలా తక్కువ నంబర్ అట. ఇది పూర్తిగా ప్రభుత్వం చేతిలో ఉంది, ట్రాక్ చేస్తున్నారు. మీరు ఎప్పటికైనా అది ఆపకపోతే బాధ్యత వహించాల్సి ఉంటుంది. దానివల్ల ఫిల్మ్ ఇండస్ట్రీకి, మీరు భోంచేసే ఇండస్ట్రీకి ఎంత బ్యాడ్ నేమ్ వస్తుందో మీరు ఆలోచించుకోండి. బ్యాడ్ నేమ్ వదిలేయండి. మీ ఫ్యామిలీకి మీరు ఏం చేస్తున్నారు, మీ జీవితాలకి మీరు ఏం చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో కొంతమంది డ్రగ్స్ వలలో చిక్కుకున్న మాట వాస్తవమే అన్నారు నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు. కేవలం 15 మంది కారణంగా ఇండస్ట్రీ ఇమేజ్, హైదరాబాద్ పరువు పోతుందన్నారు. డ్రగ్స్ మూలాలను కట్ చేయడమే దీనికి పరిష్కారంగా భావించి ప్రభుత్వం, పోలీసులతో పాటు సామాజిక బాధ్యతగా తాము అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు ఆయన. మనం ఇండస్ట్రీలో ఉండే వాళ్ళని దీన్ని ఎలా ఎరాడికేట్ చేయాలో అలా ఎరాడికేట్ చేయడానికి వాట్ ఎవర్ ఇస్ ఇన్ అవర్ కంట్రోల్ వీ విల్ ట్రై అండ్ డూ ఇట్ అండి. వీ విల్ డూ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, వీ విల్ డూ అదర్ థింగ్స్. A city of Hyderabad will lose its charm if this image comes out. మన ఇండస్ట్రీ అన్నిట్లో ముందుకుండే ఒక ఇండస్ట్రీలో ఇలాంటి కొన్ని నెగటివ్ పీపుల్ వల్ల
we do not want a bad image for our industry. Shivaji Raja garu cheppinattu 99.9% are clean. There is only a small portion which is not clean. యువ హీరోలు నటులు టెక్నీషియన్లు డ్రగ్స్కి బానిసలుగా మారడం విచారకరమన్నారు హీరో శ్రీకాంత్. ఇకనైనా అలవాటు మానుకోకపోతే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు ఆయన. డ్రగ్స్ అనేది డెఫినెట్గా అది ఎవరో కూడా ఉపేక్షించకూడదు. ఇది ఇండస్ట్రీలోనే కాదు, ప్రతి చోట ఈరోజు హైదరాబాద్ నగరంలో పాతుకుపోయింది అనేది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ఇండస్ట్రీ పీపుల్ కూడా కొంతమంది ఉన్నారనేది మాత్రం ఈ మధ్య టీవీలో చూడడం కానీ తెలిసింది. సో ఇటువంటి మాత్రం డెఫినెట్గా ఎవరు కూడా ఎంకరేజ్ చేయరండి. ఈరోజు ఉర్తా టాలీవుడ్. అవును, టాలీవుడ్ మత్తులో ఎగిరిపోతోంది. గమ్మత్తు కిక్కులో అదే పనిగా తేలిపోతోంది. టాలీవుడ్లో 10-15 మంది డ్రగ్ ఎడిక్ట్స్ ఉన్నారని సాక్షాత్తు టాలీవుడ్ సినీ పరిశ్రమ పెద్దలే అంగీకరించారు. వీరిలో ఎక్కువ మంది యువ హీరోలుగా ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్లో వెలుగు చూసిన డ్రగ్స్ రాకెట్ కేసులో టాలీవుడ్కు చెందిన 3 యువ హీరోలు, 4 నిర్మాతలు, 3 దర్శకులు, ఒక ఫైట్ మాస్టర్కి సిట్ నోటీసులు జారీ చేసింది. 6 రోజుల్లోగా తమ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసులో స్పష్టం చేశారు. ఈ కేసులో నిందితులు ఎవరైనా సరే అసలు వదిలిపెట్టేది లేదని ఖరాఖండిగా చెబుతున్నారు సిట్ అధికారులు. డ్రగ్స్ రాకెట్తో తెలుగు సినీ పరిశ్రమ లింకులపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, మొత్తం 9 మంది సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంట్లో 3 యువ హీరోలు. గతంలో ఒక అగ్ర హీరోగా వెలుగొంది. ఇప్పుడు అవకాశాలు రాక ఉన్నటువంటి ఒక హీరోతో పాటుగా ఇంకొక 2 హీరోలు, తరచుగా ఎప్పుడు వివాదాల్లో ఉన్నటువంటి 2 హీరోలు కూడా ప్రస్తుతం సిట్ నోటీసులు అందుకున్నారు. దాంతోపాటుగా సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక లేడీ సింగర్ భర్త ప్రస్తుతం డ్రగ్స్ కేసులో ఉన్నట్టుగా ఎక్సైజ్ సిట్ అధికారులు గుర్తించారు. ఇంకొక 2 ప్రొడ్యూసర్లు, ఒక డైరెక్టర్తో పాటుగా ఫైట్ మాస్టర్, మొత్తం 9 మందిని సిట్ గుర్తించింది. 9 మందికి నోటీసులు జారీ చేసింది. ఈ డ్రగ్స్ కేసు స్టార్ట్ అయిన రోజు నుంచి కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వారిపైన మేము నిఘా పెట్టాం. ఈ దొరికిన 12 మందిలో ఉన్నటువంటి వ్యక్తులతో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి, ఆ డీటెయిల్స్ అన్ని కూడా ప్రస్తుతం పోలీసులు సేకరించారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దగ్గర ఒక చిట్టా ఉంది. ఎవరు ఎంత మేరకు కొనుగోలు చేశారు, ఎవరు ఎప్పుడు కాంటాక్ట్ చేశారు, ఈ డీటెయిల్స్ అన్నీ పెట్టుకునే సినీ ఇండస్ట్రీతో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. అదే సమయంలో ఇండస్ట్రీకి సంబంధించి పెద్దలుగా ఉన్న వ్యక్తులకు కూడా పూర్తిగా ఇన్ఫార్మ్ చేశారు. ఇండస్ట్రీకి సంబంధించి ఎవరెవరు వాడుతున్నారో ఆ లిస్ట్ అంతా కూడా ఇండస్ట్రీ వాళ్ళకి ఇచ్చారు. ప్రస్తుతం వాళ్ళకి నోటీస్ ఇచ్చారు. 6 రోజుల్లో వాళ్ళు సమాధానం చెప్పాలి. ఎందుకు వాళ్ళ ఫోన్లలో ఈ నెంబర్స్ ఉన్నాయి, వాట్సాప్ మెసేజ్లు ఎందుకు చేశారు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి 6 రోజుల్లో విచారణకు హాజరు కావాలి అనేది ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్పారు. ఇది అంతా ఒకవైపు ఉంటే ఎంటైర్ సినీ ఇండస్ట్రీకి సంబంధించి కూడా నిన్న సినీ పెద్దలు కొంతమంది ఒప్పుకున్నారు. కొంతమంది చేయబట్టి ఎంటైర్ ఇండస్ట్రీకి చెడు పేరు వస్తుందనే విషయాన్ని వాళ్ళు ఒప్పుకున్నారు. కాబట్టి ఎక్సైజ్ సిట్ అధికారులు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు. ఆ 9 మంది పేర్లు, వాళ్ళు ఎవరు అనేది మాత్రం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మేము ఇప్పుడు బయట పెట్టాం, కానీ ఖచ్చితంగా వాళ్ళని విచారిస్తాం, మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ కూడా వాళ్ళకు చూపెడతాం అనే విషయాన్ని మాత్రం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అయితే చెప్తున్నారు. 6 రోజుల్లో విచారణకు హాజరు కావాలంటూ కూడా ఎక్సైజ్ 163 యాక్ట్ ప్రకారంగా వాళ్ళకి నోటీసులు జారీ చేసింది. రైట్ విజయ్.